నమస్కారం మిత్రులారా. చరిత్రలో జరిగిన అతి పెద్ద యుద్ధం కురుక్షేత్రం. ఆ యుద్ధం కేవలం 5,000 ఏళ్ల క్రితం రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదా మాత్రమేనా? లేక ఈనాడు మనం చూస్తున్న ప్రతి రాజకీయ కుతంత్రానికి, ప్రతి ఓటు బ్యాంక్ రాజకీయానికి, ప్రతి పార్టీ ఫిరాయింపుకి ఆనాడే రాసిపెట్టిన స్క్రిప్టా? వేదవ్యాసుడు మహాభారతాన్ని రాసినప్పుడు ఒక మాట అన్నాడు, ఇందులో ఉన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా ఉండదు. అంటే ఈ రోజు ఉదయం మీరు టీవీ న్యూస్ ఛానల్ చూసిన పొలిటికల్ డ్రామాని వ్యాసుడు 5,000 ఏళ్ల క్రితమే ఊహించి తన కలంతో పేజీల మీదకి ఎక్కించాడు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈనాటి కలుషిత భారత రాజకీయాల గురించి, ఆనాడే వ్యాస భగవానుడు ఎంత పక్కాగా హెచ్చరించాడో, భీష్ముడి రూపంలో, విదురుడి రూపంలో ఎలాంటి సత్యాలను లోకానికి అందించాడో చాలా లోతుగా విపులంగా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, ఎందుకంటే ఈ విశ్లేషణ మీ రాజకీయ ఆలోచన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది. యూట్యూబ్లో ఏఎస్ఎన్ థాట్స్ తెలుగు ఛానల్ని ఓపెన్ చేయండి. మొదటగా ఈ ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరగా ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. మహాభారతంలో మనకు అత్యంత ముఖ్యమైన ఘట్టం శాంతి పర్వం. యుద్ధం ముగిసిపోయింది. సర్వస్వం కోల్పోయిన ధర్మరాజు గుండె నిండా బాధతో అసలు ఈ రాజకీయం ఎందుకు, ఈ అధికారం ఎందుకు అని విరక్తి చెంది కురువృద్ధుడైన భీష్ముడి దగ్గరకు వెళ్తాడు. అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు కన్యలతో ఉన్న ధర్మరాజుకు రాజధర్మాన్ని బోధిస్తాడు. అక్కడ భీష్ముడు చెప్పిన మాటలు వింటుంటే ఈ రోజు మన పార్లమెంటులోనో అసెంబ్లీలోనో జరగాల్సిన చర్చలు ఇవే కదా అనిపించక మానదు. భీష్ముడు ఒక అద్భుతమైన సూత్రం చెప్తాడు. రాజా కాలస్య కారణమని. అంటే దేశంలో కాలం ఎలా నడుస్తోంది, ప్రజల నైతిక విలువలు ఎలా ఉన్నాయి, సమాజం ఏ వైపుకి వెళుతోంది అనే దానికి పాలకుడే పూర్తి బాధ్యుడు. ఈనాడు మనం రాజకీయ నాయకుల తప్పులన్నీ ప్రజల మీదకో, పాత ప్రభుత్వాల మీదకో నెట్టేస్తుంటారు. కానీ వ్యాసుడి దృష్టిలో పాలకుడైన వాడు వ్యవస్థకు దిక్సూచి. నాయకుడు అవినీతిపరుడైతే సమాజం మొత్తం కూలిపోతుంది. నాయకుడు ధర్మాత్ముడైతేనే దేశం సస్యశ్యామలుగా ముందుకు వెళుతుందని చెప్పాడు. ఇక్కడ మనం పన్నుల విధానం గురించి మాట్లాడుకోవాలి. వ్యాస భారతం ప్రకారము ఒక రాజు ప్రజల నుండి పన్నులు ఎలా వసూలు చేయాలంటే, తోటమాల చెట్టు నుండి పండ్లను కోసినట్టుగా, తేనెటీగలు పువ్వు నుండి తేనెను సేకరించినట్లుగా, లేదా దూడ పాలు తాగేటప్పుడు ఆవు పొదుగును ఎంత సున్నితంగా నొక్కుతుందో అంత జాగ్రత్తగా పన్నులు తీసుకోవాలి. అంటే పన్ను కడుతున్న ప్రజలకు ఆ భారం తెలియకూడదని చెప్పాడు. వారి వ్యాపారాలు, జీవితాలు దెబ్బతినకూడదు. మరి ఈనాటి మన రాజకీయం వైపు చూడండి, పక్కాగా వ్యాసుడు చెప్పిన దానికి విరుద్ధంగా జరుగుతుంది కదా. ఒకవైపు ఉచిత పథకాల పేరుతో ఓటర్లను ఆకర్షించడం, మరోవైపు ఆ పథకాల కోసం నిధులు సరిపోక సామాన్యులపై పరోక్ష పనుల భారాన్ని విపరీతంగా పెంచేయడం చూస్తున్నాం కదా. ఇది తేనెటీగలాగా తేనెను సేకరించడం కాదు, పువ్వును నలిపివేయడం. వ్యాసుడు ఆనాడే హెచ్చరించాడు, ఏ పాలకుడైతే ప్రజలను పన్నులతో పీడించి ఖజానా నింపాలను చూస్తాడో ఆ ఖజానా దేశ నాశనానికి కారణమవుతుంది. మిత్రులారా, మహాభారతం అందించిన ఈ అద్భుతమైన రాజకీయ విశ్లేషణ మీకు నచ్చుతున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా పంచుకోండి. రాజకీయాల్లో అతి పెద్ద శాపం ఏంటంటే వారసత్వ రాజకీయాలు, పుత్ర వ్యామోహం. దీనికి నిలువెత్తు రూపం ధృతరాష్ట్రుడు. తన కొడుకు దుర్యోధనుడికి ఎలాంటి అర్హతలు లేకపోయినా, అతను ప్రజాకంటకుడిని తెలిసిన కేవలం నా కొడుకు అనే ఒకే ఒక్క కారణంతో అతనికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలని చూశాడు కదా. ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీని చూసినా మనకు ధృతరాష్ట్రులే కనిపిస్తారు. పార్టీల సిద్ధాంతాలు, దేశ భవిష్యత్తు పక్కన పెట్టి తమ తర్వాత తమ వారసులై ఈ గద్దె మీద కూర్చోవాలనే తాపత్రయం, ఈ పుత్ర వ్యామోహం ఈనాటి ప్రజాస్వామ్యాన్ని కుటుంబ స్వామ్యంగా మార్చేస్తోంది. దుర్యోధనుడు లాంటి యోగ్యత లేని నాయకుల చుట్టూ శకుని, కర్ణ, దుశ్శాసనం లాంటి భజన బృందాన్ని చేర్చుకుంటారు. ఈనాడు కూడా పాలకుల చుట్టూ నిజాయితీగా నిజాలు చెప్పే విదురుడి లాంటి అధికారులు ఉండటం లేదు. కేవలం అధినేతను ప్రసన్నం చేసుకునే సోషల్ మీడియా మేనేజర్లు, భజన పరులు, పిఆర్టీఎంలే రాజకీయాలను నడిపిస్తున్నాయి. విదురు నీతిలో ఒక మాట ఉంది, నిజమైన హితము చెప్పేవాడు, ఆ చేదు నిజం వినేవాడు దొరకడం చాలా అరుదు. ఈనాడు మన రాజకీయాల్లో కరువైంది సరిగ్గా ఆ విదురుడి లాంటి వారే. మరో ముఖ్యమైన విషయం, మహాభారతంలో కేవలం రాచరికమే కాదు, గణరాజ్యాలు అంటే ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థ వంటి కూటముల ప్రస్తావన కూడా ఉంది. ఆ రోజు యాదవ గణరాజ్యానికి కృష్ణుడు నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన నారదుడితో తన బాధను పంచుకుంటాడు. నారద, బయటి శత్రువుల కంటే నా సొంత పార్టీలో, నా కూటమిలో ఉన్న నాయకులు అంతర్గత కలహాలు, గురుపు రాజకీయాలు, ఈ గోల వల్ల నేను నిద్రలేని నాతులు గడుపుతున్నాను అంటాడు.
అప్పుడు నారదుడు ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. గణరాజ్యాలు ఎప్పుడూ బయట శత్రువుల వద్ద పతనం కావు, కేవలం అంతర్గత కుట్రలు, పదవుల కోసం ఆశపడే నాయకుల వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్లే నాశనం అవుతాయి. ఈనాడు మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలను, పార్టీ ఫిరాయింపులను, పదవుల కోసం రాత్రికి రాత్రే జెండాలు మార్చే నాయకులను చూస్తుంటే నారదుడు చెప్పిన మాట ఎంత అక్షర సత్యమో అర్థమవుతుంది కదా. సిద్ధాంతాలు లేని రాజకీయం, కేవలం అధికారమే పరమావధిగా సాగే సంసారం ఎప్పటికైనా వ్యవస్థకే ప్రమాదం కదా. కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు లాంటి మహామహులు తలదించుకొని మౌనంగా కూర్చున్నారు. అధికారం దుర్యోధనుడి చేతిలో ఉంది కాబట్టి, తాము ఆయన అన్నం తింటున్నాం కాబట్టి నోరు విప్పలేదు. ఈనాడు కూడా చట్టసభల్లో నేర చరిత్రలు అడుగు పెడుతున్నా, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నా, న్యాయస్థానాలు లేదా సమాజంలోని మేధావులు మౌనంగా ఉంటే ఏమవుతుందో వ్యాసుడు ఆనాడే చూపించాడు. ఏ సభలోనైతే అన్యాయం జరుగుతున్నప్పుడు పెద్దలు మౌనంగా ఉంటారో ఆ సభ, ఆ రాజ్యమే సర్వనాశనం అయిపోతుందని చెప్పారు. అందుకే రాజకీయం అనేది కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు, ఏ మార్గంలో గెలిచామనేదే ముఖ్యం. శకుని ఆడిన కపట జోదం ద్వారా తాత్కాలికంగా రాజ్యం దక్కి ఉండవచ్చు, కానీ అధర్మ మార్గంలో సంపాదించిన అధికారం చివరికి సర్వవంశ నాశనానికే దారి తీస్తుందని వ్యాసభారతం గట్టిగా చాటి చెబుతోంది. ముగింపుగా వ్యాసుడు మనకిచ్చే సందేశం ఏంటంటే, రాజకీయం అనేది ప్రజలను పాలించడానికి కాదు, ప్రజలను రక్షించడానికి, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడానికి. ఎక్కడైతే స్వార్థం, కుటుంబ ప్రయోజనాలు, కుట్రలు రాజ్యమేలుతాయో అక్కడ తాత్కాలికంగా విజయం లభించినట్లు అనిపించిన కాలక్రమంలో ఆ వ్యవస్థ పతనం కాక తప్పదు. యతో ధర్మస్తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే అంతిమ విజయం ఉంటుంది. నాయకులలో నైతిక విలువలు, ప్రజలలో చైతన్యం ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వెలసిల్లుతుందని చెప్పారు. కాబట్టి మహాభారతం నుండి ఆ రాజనీతి సూత్రాలను నేర్చుకొని మన ఓటు హక్కును, మన రాజకీయ విశ్లేషణను మరింత బలోపేతం చేసుకుందాం. ఈ ఉపన్యాసం మీలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.